హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు వీడియోలో ఎప్పుడు ఒకేలా కాకుండా చాలా డిఫరెంట్గా పుదీనా పలావ్ని అయితే ఎలా చేయాలి అనేది చూపించిపోతున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ బాక్స్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం అయితే ఒక కుక్కర్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు బఠానీని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ బఠానీలు అనేటివి నేను నైట్ నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే ఫ్రెష్ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు మరియు బీన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకునేసి ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల పుదీనాని కూడా యాడ్ చేసుకొని పుదీనా అంతా బాగా ఫ్రై అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్రై అయ్యేలోపు మనము పుదీనా పలావ్కి కావాల్సిన కారంని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర మరియు ఒక 5-6 పచ్చిమిర్చి, అరకప్పు పచ్చి కొబ్బరి, అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనా, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 2 యాలకులను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం దీన్ని గ్రైండ్ చేసుకునే లోపు మనకి పుదీనా అనేది అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసి పెట్టుకున్నాం కదా, ఆ కారంని యాడ్ చేసుకొని ఆ కారంలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 5 to 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మనకి అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు అందులోకి నేను 1 గ్లాస్ బియ్యంని అయితే తీసుకుని కడిగి పెట్టి నానబెట్టుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు నీళ్లు వేసుకుని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇంకొకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇలా నీళ్ళు అనేవి బాగా తెరల కాగలనివ్వాలి. ఇలా మరలుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ మనము ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకుని ఇలా మరలేటప్పుడు మనం మూత పెట్టేసి 2 విజిల్స్ వేయించుకుంటే మనకి పుదీనా పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పుదీనా పలావ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకంగా పలావ్ అయితే చేసుకుంటుంటాం కదా, ఇలా డిఫరెంట్గా ఒకసారి పుదీనా పలావ్ని ట్రై చేయండి. అన్నం కూడా చాలా విడివిడిగా అయితే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఆ పుదీనా ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది తినేటప్పుడు. మీరు ఎవరికైనా రిలేటివ్స్కి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.